సో, మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నేను సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అండ్ మెథడాలజీస్ మీద కోర్స్ చేస్తున్నాను. ఈ కోర్సు మీకు ఉద్యోగం రావడానికి కూడా కొంతవరకు ఉపయోగపడుతుందని నమ్ముతూ, ఈ సిరీస్‌ని స్టార్ట్ చేస్తున్నాను తెలుగులో. సో, ఈ సిరీస్‌ని మీరు అశాంతం ఏకాగ్రతతో విని, ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అండ్ మెథడాలజీస్‌ని నేర్చుకుని, మీ యొక్క విలువైనటువంటి సలహాలని, కామెంట్స్‌ని అభిప్రాయాలను షేర్ చేసుకుంటారని తెలుపుకుంటూ ఈ కోర్స్‌ని స్టార్ట్ చేస్తున్నాను. మనకి జనరల్‌గా ఎవాల్యుయేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అని ఫస్ట్‌ది నేర్చుకుందాం. ఎవాల్యుయేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. ఇంతకుముందు ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉండేదనమాట స్టూడెంట్స్‌కి. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనే సబ్జెక్ట్ ఉండేది కాదు. దీనివల్ల వాళ్ళు ఉద్యోగానికెళ్ళినప్పుడు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గురించి ఏదన్నా టెర్మినాలజీస్ వచ్చినా, దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి అయోమయంగా అనిపించేది. అది గుర్తించినటువంటి యూనివర్సిటీ వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌తో పాటు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌ని కూడా నేర్పుతున్నారు. దానివల్ల జాబ్‌లోకి జాయిన్ అయినప్పుడు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మీద వాళ్ళకి కొంతవరకు ఈజీ అవుద్దనే ఉద్దేశంతో బేసిక్ లెవెల్‌లోని సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌ని యూనివర్సిటీస్‌లో నేర్పుతున్నారనమాట. యాక్చువల్‌గా ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనేది 1957 బిఫోరు ఓన్లీ ప్రోగ్రామ్ రాయడం, రాసిన ప్రోగ్రామ్‌ని చెక్ చేసి ఎర్రర్స్ లేకుండా చూడడం. అంటే డీబగ్గింగ్ అని అనుకునేవారనమాట. కానీ ఎప్పుడైతే జీజే మేయర్ అనే ఆయన 'ఆర్ట్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్' అని బుక్ రాసాడో, అప్పటి నుంచి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ యొక్క విధి విధానాలు మారిపోయినాయి. ఆ బుక్‌లో ఆయన ఏం చెప్పాడంటే జీజే మేయర్, టెస్టింగ్ అంటే ఓన్లీ అబ్సెన్స్ ఆఫ్ ఎర్రర్స్ కాదు. టెస్టింగ్ అంటే ప్రోగ్రామ్ కరెక్ట్‌గా రాయడం కాదు. టెస్టింగ్ అంటే ఎర్రర్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం. టెస్టింగ్ అంటే ఎర్రర్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం. అంటే అన్‌కవర్డ్ ఎర్రర్స్ ఏదైతే ఉన్నాయో, అన్‌డిటెక్టెడ్ ఫాల్ట్స్ అవన్నీ ఎతికి పట్టుకోవడం అని సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అని చెప్పాడు. సో, అకార్డింగ్ టు జీజే మేయర్ వ్యూ, టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ ఎర్రర్స్. Finding is more errors. This is the definition of testing. Okay, one of the definition according to Meyer's view, testing is nothing but finding the more and more errors. So, software professionals and organizations ఈ టెస్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళకి క్వాలిటీ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ వచ్చింది. క్వాలిటీ, ఎందుకంటే ప్రొడక్ట్ ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ ఉండాలి కదా! క్వాలిటీ మీద కాన్సంట్రేషన్ వచ్చింది. సో, ఈ క్వాలిటీ వచ్చిన తర్వాత ఈ ఈ కొన్ని టెస్టింగ్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో వాటిలి మీద కాన్సంట్రేషన్ చేశారు. టెస్టింగ్ యాక్టివిటీస్ కరెక్ట్‌గా వర్క్ అయ్యేలాగా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, దాని ప్రకారంగా వర్క్ చేసేవారు టెస్టింగ్ యాక్టివిటీస్. సో, ఈ టెస్టింగ్ యాక్టివిటీస్ స్టార్టింగ్ నుంచే, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసుకుంటా ఉండేవారనమాట. ఇలా చూసుకోవడం వల్ల క్వాలిటీ పెరిగిందనమాట. సో, 1990 1990 వరకు ఇలా జరిగింది. 1990 నుంచి కొన్ని టెస్టింగ్ టూల్స్ వచ్చాయి. ఇదంతా 1980లో. 1990 నుంచి కొన్ని టెస్టింగ్ టూల్స్ వచ్చాయి. ఈ టెస్టింగ్ టూల్స్ కొన్ని ఆటోమేటెడ్ టూల్స్, కొన్ని మాన్యువల్ టూల్స్ వచ్చాయి. మాన్యువల్ టూల్స్ వల్ల మనకి వర్క్ బాగా ఈజీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆటోమేటెడ్ టూల్స్ కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. అప్పుడు ఇంకా వర్క్ ఈజీ అయింది. ఎంత ఆటోమేటెడ్ టూల్స్ వచ్చినా సరే, స్టిల్ ఇంకా మనం మాన్యువల్ టూల్స్ మీద ఆధారపడాల్సి వస్తది. ఒక్కోసారి ఎందుకంటే టెక్నికల్‌గా ఆటోమేటెడ్ టూల్స్ ఇన్ఫర్మేషన్‌ని సాల్వ్ చేయకపోవచ్చు. అందువల్ల మాన్యువల్ టూల్స్ మీద ఇప్పటికే ఆధారపడుతున్నారని ఎక్స్‌పర్ట్స్ చెప్పారు నాకు. సో, ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ద సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డీబగ్గింగ్. ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఎవాల్యుయేషన్ ఎలా జరిగిందనంటే, ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఎలా జరిగిందనంటే, డిఫరెంట్ ఫేజెస్‌లో జరిగిందన్నట్టు. ఒకటి డీబగ్గింగ్ ఓరియంటేషన్ ఫేజ్. డీబగ్గింగ్ ఓరియంటేషన్ ఫేజ్. డీబగ్గింగ్ ఓరియంటేషన్ ఫేజ్. సో, సెకండ్ వన్ డెమాన్‌స్ట్రేషన్ ఓరియెంటెడ్ ఫేజ్. డెమాన్‌స్ట్రేషన్ ఓరియెంటెడ్ ఫేజ్. నెక్స్ట్ థర్డ్ వన్ డిస్ట్రక్షన్ ఓరియెంటెడ్ ఫేజ్. డిస్ట్రక్షన్ ఓరియెంటెడ్ ఫేజ్. ఫోర్త్ వన్ ఎవాల్యుయేషన్ ఓరియెంటెడ్ ఫేజ్. ఫిఫ్త్ వన్ ప్రివెన్షన్ ఓరియెంటెడ్ ఫేజ్. ప్రివెన్షన్ ఓరియెంటెడ్ ఫేజ్. సిక్స్త్ వన్ ప్రాసెస్ ఓరియెంటెడ్ ఫేజ్. సో, ఇలాగా డిఫరెంట్ ఫేసెస్ జరిగినాయి అన్నమాట.
ఇదేమో బిఫోర్ 1957 స్టార్ట్ అయిపోయింది. సో, 1957 వరకు జరిగిపోయింది. డెమాన్‌స్ట్రేషన్ ఓరియెంటెడ్ ఫేస్ 1957 టు 1978 వరకు జరిగింది. ఇది 1979-82 వరకు జరిగింది. ఎవాల్యుయేషన్ ఓరియెంటెడ్ ఫేస్ 1983 టు 1998 వరకు జరిగింది. ప్రివెన్షన్ ఓరియెంటెడ్ ఫేస్ 1996 83 టు ఇది 87 వరకు జరిగింది. సారీ 1983-87 వరకు జరిగింది. ఇది ఎవాల్యుయేషన్ ఓరియెంటెడ్ ఫేస్ 1983 టు 87 1987 టు 95 ఇది. ఫ్రమ్ 1995 టు టిల్ డేట్ ప్రాసెస్ ఓరియెంటెడ్ ఫేస్ కింద నడుస్తుంది. సో, ఇది మనకి ఉన్న ఎవాల్యుయేషన్ ఫేసెస్ అన్నమాట. సో, ఒక్కొక్క ఫేస్ ఇప్పుడు మనం చూద్దాం. డీబగ్గింగ్ ఓరియెంటెడ్ ఫేస్. ఇది ఏంటంటే ఈ ఫేస్‌ని ఏమంటారనంటే ఎర్లీ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్. దిస్ ఫేస్ ఈజ్ ఎర్లీ పీరియడ్ ఆఫ్ టెస్టింగ్ అంటారు. ఈ టైంలో టెస్టింగ్ అనే పదానికి యాక్చువల్‌గా అర్థం లేదు. దేర్ ఈజ్ టెస్టింగ్ హ్యాస్ నో బేసిక్స్ అనమాట. ఒక థియరీ ఏమీ లేదు దీనికి. టెస్టింగ్ అంటే ఏంటనే దానికి. బట్ ఆ టైంలో టెస్టింగ్ అంటే ఏమనుకునేవారనంటే ఆఫ్టర్ రైటింగ్ ద ప్రోగ్రామ్స్ డీబగ్ చేసేవారు. డీబగ్ చేయడం అంటే ఏంటి? కంపైల్ చేసేవారు ఫర్ ఎర్రర్స్. డీబగ్ ఫర్ ఎర్రర్స్. సో, ఎర్రర్స్ వచ్చాయనుకోండి, ఆ ఎర్రర్స్‌ని కరెక్ట్ చేసేవారు. కరెక్ట్ చేసి ఫైనల్‌గా ఆబ్సెన్స్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చే వరకు వర్క్ చేసేవారు. సో, డీబగ్గింగ్ అంటే ఏంటనంటే అప్పట్లో డీబగ్గింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్నమాట. అలా అనుకునేవారనమాట అప్పట్లో. సో, ఇలాగా డీబగ్గింగ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎర్రర్స్‌ని మనం చెక్‌ఔట్ అని కూడా అనొచ్చనమాట యాక్చువల్లీ. ఓకే. సో, అప్పట్లో డీబగ్గింగ్‌ని ఏమనుకునేవారనంటే అప్పట్లో డీబగ్గింగ్ అంటే ఓన్లీ వెరిఫికేషన్ చేయడం. ప్రోగ్రామ్‌ని వెరిఫై చేయడం. ఎర్రర్స్ ఏమన్నా వస్తే రిమూవ్ చేయడం. మళ్ళీ ఎర్రర్స్ లేకుండా ఉండేటట్టు చేయడం. ఆ ఫేస్ అన్నమాట డీబగ్గింగ్ ఫేస్ బిఫోర్ 1958. సో, అప్పట్లో జనరల్‌గా ఒక సాఫ్ట్‌వేర్ ఎలా డెవలప్‌మెంట్ చేయాలనే దాని మీద ఒక విధి విధానాలు లేవు. అలాగే టెస్టింగ్ ఎలా చేయాలనే దాని మీద ఏమీ లేదు. సో, ఓన్లీ డీబగ్గింగ్ జరిగేదనమాట. సో, ఇవి పెద్దగా ఏం తెలీదు అప్పట్లో. ఈ డీబగ్గింగ్ ఒకటి తెలుసు. సో, ఇది డీబగ్గింగ్ ఓరియెంటెడ్ ఫేస్. నెక్స్ట్ డెమాన్‌స్ట్రేషన్ ఓరియెంటెడ్ ఫేస్. సో, ఈ ఫేస్ 1958 నుంచి 1978 వరకు జరిగింది. ఈ ఫేస్‌లోకొచ్చేటప్పటికి చార్లెస్ బెకర్ ఏం చెప్పాడంటే ప్రోగ్రాము కరెక్ట్‌నెస్ ఉండాలని చెప్పాడు. అకార్డింగ్ టు సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్. యాస్ పర్ సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్. సో, చార్లెస్ బేకర్ ఏమన్నాడంటే ప్రోగ్రాము కరెక్ట్‌గా రైటప్ చేయాలి యాస్ పర్ ద సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్. సో, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ టు సిస్టమ్ కరెక్ట్‌నెస్ అన్నమాట. దీన్ని సింపుల్‌గా మాట్లాడుకోవాలంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ సిస్టమ్ కరెక్ట్‌నెస్. దీన్ని 1958 నుంచి 1978 వరకు ఫాలో అయ్యారన్నమాట. ఓకే. దిస్ వాజ్ పాయింటెడ్ ఔట్ బై చార్లెస్ బెకర్. ఆర్ ఎల్స్ మీరు ఇంకోటి ఏమనొచ్చానంటే ప్రోగ్రామ్ రన్స్ రిక్వైర్మెంట్స్ టు ప్రోగ్రామ్ కరెక్ట్‌నెస్ అని కూడా అనొచ్చు. యాస్ పర్ ద ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళు అంటే ఎర్రర్స్ రిమూవ్ చేయడం డీబగ్గింగ్ ఫేస్‌ని ఎర్రర్ రిమూవ్ చేయడం అనుకునేవాళ్ళు. ఇందులో ప్రోగ్రామ్ రాసేటప్పుడే ప్రోగ్రామ్ కరెక్ట్‌నెస్‌ని డిజైన్ చేయాలి. దీంట్లో టెస్ట్ కేస్ డిజైన్ కరెక్ట్‌గా చేయాలి అలాంటివి ఏమి ఉండేవి కాదు. ఎందుకంటే రాసేటప్పుడే కరెక్ట్‌గా రాయాలి అనే కాన్సెప్ట్ మీద దిగుతున్నాం. ప్రోగ్రామ్ కరెక్ట్‌గా వచ్చేస్తుంది. అందువల్ల టెస్ట్ కేస్ డిజైన్‌ని మనం పెద్దగా కాన్సంట్రేషన్ చేసేవాళ్ళం కాదు. అసలు నిజానికి టెస్ట్ కేస్ డిజైన్ అనేది లేదు. కానీ పీపుల్ ఏమనుకునేవారంటే ఎగ్జాస్టివ్ టెస్టింగ్ చేసేయారు అని అనుకునేవారు. ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్‌ని పాస్ చేస్తేనే ప్రోగ్రామ్ కరెక్ట్‌గా వస్తది అని ఫీల్ అయ్యేవారు. నిజానికి ఈ పీరియడ్‌లో అది జరగలేదు. ఓకే. ఇది డెమాన్‌స్ట్రేషన్ ఓరియెంటెడ్ ఫేస్.
నెక్స్ట్ డిస్ట్రక్షన్ ఓరియంటెడ్ ఫేజ్. డిస్ట్రక్షన్ ఓరియంటెడ్ ఫేజ్. ఇది యాక్చువల్‌గా టెస్టింగ్ యొక్క మెయిన్ థింగ్స్‌ని మార్చింది. ఇది ఐ క్యాచింగ్ పీరియడ్ అనమాట యాక్చువల్‌గా. సో, రివల్యూషనరీగా టెస్టింగ్ అనేది మొత్తం మారిపోయిన ఒక టర్నింగ్ పాయింట్ ఇది. ఈ టైంలోనే జీజే మేయర్ ఇంట్రడ్యూస్ అయ్యారనమాట. సో, ఈయన ఏమని చెప్పాడంటే అకార్డింగ్ టు జీజే మేయర్స్ వ్యూ, టెస్టింగ్ ఈజ్ నాట్ absence of errors. టెస్టింగ్ ఈజ్ నాట్ రైటింగ్ ద ప్రోగ్రామ్ రన్స్ టు ప్రోగ్రామ్ కరెక్ట్నెస్. టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ మోర్ ఎర్రర్స్ అని చెప్పాడు. టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ మోర్ ఎర్రర్స్ అని ఈయన చెప్పాడు. సో, అప్పటి నుంచి సిస్టమ్ థింకింగ్ లెవెల్ మారిందన్నమాట. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కూడా చేంజ్ అయింది. సో, ఈ ఎర్రర్స్‌ని ఫైండ్ ఔట్ చేసే భాగంగా టెస్ట్ కేసెస్‌ని రాయడం ఎలాగో నేర్చుకున్నారు. టెస్ట్ కేసెస్ అంటే ఏం లేదు. ఒక AND గేట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి. AND గేట్‌కి మనం ఇన్‌పుట్లు 0, 0 ఇస్తే అవుట్‌పుట్ 0. బికాజ్ అవుట్‌పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ b అనమాట మల్టిప్లికేషన్. 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1 కదా! సో, ఈ 4 టైప్స్ ఆఫ్ కేసెస్‌ని అప్లై చేసాం అనుకోండి. ఇంక అప్లై చేయడానికి అంటూ ఈ AND గేట్‌కి ఏమి ఉండవు. దీన్ని ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అంటారు. అలాగే ఓన్లీ 1 1 అప్లై చేసాం అనుకోండి. అవుట్‌పుట్ 1 వచ్చిందనుకోండి. మనకి గేట్ పనిచేస్తున్నట్టు లెక్క. దాన్ని ఎఫెక్టివ్ టెస్టింగ్ అంటారు. సో, ఇట్లాగ అన్ని టెస్ట్ కేసెస్ అప్లై చేసి ఎర్రర్స్‌ని ఎక్కువ ఐడెంటిఫై చేసి లేదా బగ్స్‌ని ఐడెంటిఫై చేసి ఈ బగ్స్‌ని సాల్వ్ చేయడం అనేది ఈ జీజే మేయర్ ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఓకే. ఇది డిస్ట్రక్షన్ ఓరియంటెడ్ ఫేజ్. నెక్స్ట్ ప్రివెన్షన్ ఓరియంటెడ్ ఫేజ్. ఈ ప్రివెన్షన్ ఓరియంటెడ్ ఫేజ్‌లో అంటే 1988 నుంచి 95 వరకు ఏం జరిగిందంటే, మనం సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేస్తున్నప్పుడు అంతా అయిపోయిన తర్వాత కంపైల్ చేసి రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి కదా! ఆ ఎర్రర్స్ రావడమే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అని అనేవాళ్ళం. ఈ ఎర్రర్స్ ఆర్ బగ్స్ ఏదైనా వస్తే ఈ బగ్స్‌ని చివరి వరకు వెయిట్ చేసి బగ్స్‌ని ఐడెంటిఫై చేస్తే కాస్ట్ ఎక్కువైపోతది. కాస్ట్ టు ఫిక్స్. అదే ఎర్రర్స్ ఆర్ బగ్స్‌ని బిగినింగ్ స్టేజ్‌లోనే ఐడెంటిఫై చేశారనుకోండి. చేస్తే సేవ్ మనీ. అంతే కదా! సో, లేట్‌గా ఎర్రర్స్‌ని, బగ్స్‌ని ఐడెంటిఫై చేస్తే కాస్ట్ ఎక్కువైపోతది. అదే బిగినింగ్‌లోనే ఎర్రర్స్‌ని ఐడెంటిఫై చేస్తే సేవ్ మనీ. సో, దీన్ని మనం ప్రివెన్షన్ ఓరియంటెడ్ ఫేజ్‌లో అప్లై చేస్తాం. అంటే రాదర్ దాన్ బగ్ డిటెక్షన్ కాన్సంట్రేటెడ్ ఆన్ ఓన్లీ బగ్ ప్రివెన్షన్. ఓకే. దీని మీద కాన్సంట్రేషన్ చేస్తారు. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ బగ్ వచ్చిందనుకో, బగ్ డిటెక్ట్ అయిందనుకుందాం. బగ్ డిటెక్ట్ అయితే ప్రీవియస్ హిస్టరీ ఉంటది కదా! ప్రీవియస్ బగ్ హిస్టరీని బట్టి ఈ ఎర్రర్స్‌ని మినిమైజ్ చేసేవారు. సో, ఈ విధంగా సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది ఈ స్టేజ్‌లో. సో, ఈ విధంగా నడిచింది ఇక్కడ ప్రివెన్షన్ ఓరియంటెడ్ ఫేజ్‌లో. సో, దీంట్లో మెయిన్ ఏంటనంటే ఆహ్, ఈ మోడల్‌లో ఫాలో అయిన పద్ధతులు ఏంటంటే, ఈ మోడల్‌లో ఫాలో అయిన థింగ్స్ ఏంటంటే, టెస్ట్ ప్లానింగ్ చేసేవారు. టెస్టింగ్‌కి ప్లాన్ చేసుకునేవారు. అలాగే టెస్టింగ్‌కి టెస్ట్ అనాలిసిస్ చేసేవారు. అలాగే టెస్ట్ డిజైన్ చేసేవారు. సో, ఎలా టెస్ట్ చేయాలి? ఎలా టెస్ట్‌ని అనాలిసిస్ చేయాలి? ఎలా టెస్ట్‌ని ప్లాన్ చేయాలి? ఇవన్నిట్లికి మేజర్ రోల్స్ ప్రివెన్షన్ ఓరియంటెడ్ ఫేజ్‌లో జరిగినాయన్నమాట. సో, ఇవి మేజర్ రోల్స్ యాక్ట్ చేసిన పీరియడ్. బట్ అనాలిసిస్ పీరియడ్ ఎవాల్యుయేషన్ ఓరియంటెడ్ ఫేజ్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! దాంట్లో ఓన్లీ అనాలిసిస్ టెక్నిక్స్ అండ్ అనాలిసిస్ టెక్నిక్స్ అండ్ రివ్యూయింగ్ టెక్నిక్స్ ఓన్లీ. అనాలిసిస్ అండ్ రివ్యూ ఓన్లీ చెక్ చేసేవారన్నమాట. ఎవాల్యుయేషన్ ఓరియంటెడ్ ఫేజ్‌లో. కానీ దీంట్లో ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్ 3 చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ ఓరియంటెడ్ ఫేజ్. ఈ ప్రాసెస్ ఓరియంటెడ్ ఫేజ్ 1996 ఆన్వర్డ్స్ అప్ టు 2025 వరకు అలా నడుస్తూనే ఉంది. ఓకే. సో, ఇది ప్రాసెస్ ఓరియంటెడ్ ఫేజ్. దీంట్లోకి వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ రాయడం
ఇంతకుముందు వరకు జరిగింది ఏంటి? ప్రోగ్రామ్ రాయడం, ఎర్రర్స్‌ని ఐడెంటిఫై చేయడం, ఎర్రర్స్‌ని రెక్టిఫై చేయడం, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలప్ అయిందని ఫీల్ అవ్వడం. ఇది జరిగేది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ జరిగేది. దీన్ని సింగిల్ ఫేజ్‌లో జరిగేదంతా. కానీ ఇలా సింగిల్ ఫేజ్‌లో సాఫ్ట్‌వేర్ రన్ చేయడం అనేది ఎర్రర్స్ ఏదైనా వస్తే కాస్ట్‌లీ అయిపోతుంది ఫిక్స్ చేయడం. సో, ముందుగానే ఫిక్స్ చేస్తే హ్యాపీ అవుద్దని చెప్పేసి ప్రోగ్రామ్‌ని ఎర్రర్‌ని ఫైండ్ ఔట్ చేయడమే కాదు, డెవలప్‌మెంట్ చేసేటప్పుడు సింగిల్ ఫేజ్‌లో ప్రోగ్రామ్‌ని డిఫరెంట్‌ల కింద పార్ట్‌ల కింద విడదీయొచ్చు. విడదీసి దాన్ని మానిటరింగ్ చేస్తే గనక మనకి ఎర్రర్స్ అనేవి రాకుండా తగ్గుతాయి. బగ్స్ అనేవి రాకుండా తగ్గుతాయని చెప్పేసి ఒక విధానాన్ని కనిపెట్టారు. దాన్నే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. దీన్ని ఎస్‌డిఎల్‌సి అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది టెస్టింగ్‌కి. సో, ఈ ఎస్‌డిఎల్‌సిలో మనకి డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఫేసెస్ గురించి మాట్లాడుకుంటారు. వన్ ఆఫ్ ది ఫేస్ రిక్వైర్మెంట్ ఫేస్ అనమాట. సెకండ్ ఫేసు డిజైన్ ఫేసు, థర్డ్ ఫేసు కోడింగ్ ఫేసు ఆర్ ఇంప్లిమెంటేషన్ ఫేసు. నెక్స్ట్ తర్వాత టెస్టింగ్ ఫేసు, ఆ తర్వాత డిప్లాయ్‌మెంట్ ఫేసు, ఆ తర్వాత మెయింటెనెన్స్ ఫేసు. సో, ఇట్లాగా 4, 5 3, 2, 3, 6 స్టెప్స్ ఉన్నాయన్నమాట. 6 స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్‌లో రిక్వైర్మెంట్స్ దగ్గర ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేస్తారు. డిజైన్ దగ్గర ఐడెంటిఫై చేస్తారు. అలాగే సబ్‌సీక్వెంట్ అన్ని ఫేసెస్‌లోని అబ్జర్వ్ చేస్తాం వల్ల సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయిందన్నమాట. సో, ఎవల్యూషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఆహ్, హుంగ్ క్యూ Nguyen. I am not good at this pronunciation. Hung Q Nguyen అండ్ రాబర్ట్ పిరోజీ. వీళ్ళిద్దరూ సైంటిస్టులు మన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ని వీళ్ళిద్దరు సైంటిస్టులు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌ని అనాలిసిస్ చేసి 3 వెర్షన్స్ కింద డివైడ్ చేశారన్నమాట యాక్చువల్‌గా. దీన్నే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ 1.0 అని, అలాగే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ 2.0 అని, అలాగే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ 3.0 అని ప్రొవైడ్ చేశారు. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ 1.0లో ఏమవుతుందనంటే ఓన్లీ సింగిల్ ఫేజ్ అనమాట. అంటే ప్రోగ్రామ్స్ రాయడం, కరెక్ట్ చేయడం సింగిల్ ఫేజ్ అనమాట. సింగిల్ ఫేజ్ అనమాట. ప్రోగ్రామ్ రాయడం, కరెక్ట్ చేయడం, సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయడం ఇలాంటివి నడుస్తూ ఉంటదనమాట. దీనికి ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ అంటూ ఏముండదు. కొన్ని టెస్టింగ్ టూల్స్ మాత్రమే మనకి అవైలబిలిటీ ఉంటాయి. అప్పటికి టెస్టింగ్ టూల్స్ ఉన్నా కూడా కాస్ట్ ఎక్కువగా ఉండేవి. అందువల్ల 1.0లో ఓన్లీ మాన్యుయల్ మాన్యుయల్ కేపబిలిటీ మీద ఆధారపడేవారనమాట. ఓకే. సెకండ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ 2.0 వచ్చేటప్పటికి ఇక్కడ ఎస్‌డిఎల్‌సి ఇంపార్టెన్స్ పెరిగిందనమాట. ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము ఎస్‌డిఎల్‌సి. ఈ ఎస్‌డిఎల్‌సి ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ ఎస్‌డిఎల్‌సి వల్ల ఏంటంటే మనకి టెస్టింగ్‌ని చక్కగా ఎఫెక్టివ్‌గా చేయడం జరిగిందనమాట. ప్లానింగ్ చేసుకునేవారు. అలాగే టెస్ట్ రిసోర్సెస్ ఉండేవి. టెస్ట్ యాక్టివిటీస్ కరెక్ట్‌గా ఫాలో అయ్యేవారు. సో, ఇవన్నీ జరిగాయన్నమాట. ఈ టైంలోకి వచ్చేటప్పుడు టూల్స్ అవైలబిలిటీ బానే వచ్చింది. టెస్టింగ్ 3.0 అంటే ప్రాసెస్ ఓరియెంటెడ్ ఫేస్ అనమాట యాక్చువల్‌గా. దీనికొచ్చేటప్పటికి మోర్ నంబర్ ఆఫ్ ఆటోమేటెడ్ టూల్స్, మాన్యుయల్ టూల్స్ కూడా అవైలబుల్ వచ్చినాయి. దానివల్ల వాటి టూల్స్ సహాయంతోని మాన్యుయల్‌గా కూడా క్వాలిటీ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్‌ని ఇంప్రూవ్ చేశారు. అండ్ అన్ని యాక్టివిటీస్‌ని మానిటరింగ్ చేసేవారు. క్వాలిటీ ఆహ్, అన్నీ మానిటరింగ్ చేసేవారు. అంటే మొత్తం టోటల్ సాఫ్ట్‌వేర్ అంతా యాక్టివిటీస్ అన్నిటిని మానిటరింగ్ చేసే కెపాసిటీ వచ్చిందనమాట. సో, ఈ 3.0లో మేనేజర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతా ఉండేవారు. అంటే ప్రొడక్ట్ కరెక్ట్‌గా వస్తుందా లేదా అని చెప్పేసి ఈ ఫేస్‌లో. సో, సాఫ్ట్‌వేర్ 3.0 ఈజ్ నౌ ఎక్విప్డ్ ఫేస్ అనమాట. రాదర్ దాన్ 1.0 అండ్ 2.0. సో, ఇది టోటల్‌గా ఎవల్యూషన్ ఆఫ్ ఓరియెంటెడ్ ఫేస్. సో, మనకి చరిత్ర ఏం జరిగిందో తెలుసుకుంటేనే మనం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుస్తది. అలాగే మనం ఏం చేయాలో తెలుస్తది. ఎంత ఎఫెక్టివ్‌గా చేయాలనేది తెలుస్తది. కాబట్టి ప్రతి సాఫ్ట్‌వేర్ టెస్టరు కంపల్సరీ ఈ హిస్టరీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ హిస్టరీ చెప్పాను. అలాగే నెక్స్ట్ క్లాస్‌లో సాఫ్ట్‌వేర్ మిత్తులేముంటాయి, సాఫ్ట్‌వేర్ ఫ్యాక్ట్‌లేముంటాయనేది సాఫ్ట్‌వేర్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్‌లో చెప్తాను. థాంక్ యూ వెరీ మచ్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. బై బై.